పార్లమెంటు ఆమోదించిన స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టాన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఆ చట్టాన్ని నీరుగార్చే హక్కు ఎవరికీ లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. స్థిరాస్తి చట్టంలోని కీలక నిబంధనల్ని కొన్ని రాష్ట్రాలు నీరుగార్చుతున్నాయన్న వార్తల మధ్య ఆయన ఈ మేరకు గట్టి హెచ్చరికలు చేశారు. కొనుగోలుదారులకు స్థిరాస్తి చట్టం ఎంతో అనుకూలమైందని, ఆ చట్టం అమలుకు సిద్ధం కావాలని అన్ని రాష్ట్రాల గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శులతో ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో సూచించారు. కొత్త చట్టం జూన్ నుంచి అమల్లోకి వస్తుందని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్న కేంద్ర మంత్రి ఆ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్ని రాష్ట్రాలు ఈ దిశలో అడుగు ముందుకు వేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా త్వరలోనే ఈ నియమ నిబంధనలను పూర్తి చేసి వాటిని నోటిఫై చేసి రెగ్యులేటర్ని అపాయింట్ చేయాలని చెప్పని ఇవాళ ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఇది చరిత్రాత్మక ఈ చట్టం దాని యొక్క స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకుని దాన్ని అమలు చేయాల్సి ఉంది. మే 2017 నాటికి చట్టంలో నియమ నిబంధనలను నోటిఫై చేయడము, ఆ తర్వాత రాష్ట్రాలు రెగ్యులేటర్ని ఏర్పాటు చేయడము, ఆ తర్వాత ప్రజల యొక్క ఫిర్యాదులను విని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నము లేదా ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం ఎవరు చేయకూడదు. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి ప్రయత్నం జరుగుతుందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవి నిజం కాకూడదని నేను నమ్ముతూ ఉన్నాను. అన్ని రాష్ట్రాలకు నేను ఇవాళ గట్టిగా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి పార్లమెంటు ఆమోదించిన ఈ యొక్క స్థిరాస్తి చట్టాన్ని దాని తూచా తప్పకుండా అమలు చేసే దిశలో నియమ నిబంధనలను ఏర్పాటు చేయడము, దాంతోపాటు రెగ్యులేటర్ను ఏర్పాటు చేయాలని చెప్పని అందరిని కూడా కోరడం జరిగింది.